అందరికీ నమస్కారాలండి. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 months ఉంది. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళ మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావటం నేను జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో, వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లోని యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని నుంచి కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్, ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్ గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం యాక్టివిటీస్ మీటర్స్ అంతా ఉంటుంది. కాంబో గేమ్ తీసుకున్నాం సార్. ఏ ఒక్కరు చూసుకోండి. చూడండి సార్, ఎంత అనివీన్ ఉందో మన నడడానికి అంతే దాకా పెయింట్ వేస్తున్నాం సార్ ప్రతిసారి శివరాత్రి. అంటే మన
దిగాక చెప్తాను ఎంతలో దిగిందో ప్రధానంగా ఈరోజు ఒక పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పిన మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, రేపు పుష్కరాలు వచ్చే నాటికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీతోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ ఘాట్లు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో మంచి పుష్కరాలని అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. మున్సిపల్ శాఖ మార్చులు, అదేవిధంగా గతంలో పుష్కరాలు నిర్వహించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, సీనియర్ శాసనసభ్యులు అపారమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ బుచ్చి చౌదరి గారు, యువ శాసనసభ్యులు కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా